పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనాన్ని కొంతసేపు మనము ధ్యానం చేద్దాము. యేసు ప్రభువు నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్న లోకరీత్యా కఠినముగా మనకు అనిపించవచ్చు, కానీ క్రీస్తు ప్రభు ఒక లోతైనటువంటి భావాన్ని మనకు తెలియపరచడానికి ఈ విధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలా అని మరీ తల్లిని ఏమాత్రము కూడా ఆయన అగౌరవపరిచారు అని చెప్పడానికి మనకి వీలు లేదు అని మనం తెలుసుకోవాలి. ఆయన ఎనలేనటువంటి గౌరవాన్ని ఆయన తల్లికి ఆయన ఇచ్చాడు ఈ సందర్భం ద్వారా అని మనం గుర్తెరగాలి. ఇక ఈ మాట ఆయన పలకడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. మనం కేవలము క్రైస్తవ కుటుంబములో పుడితే సరిపోదు, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కుటుంబముగా మారాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. అనగా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని కలిగి జీవించాలి అని దేవుడు మనకి ఈ యొక్క మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవది, క్రీస్తు ప్రభు తన శిష్యుల వైపు చూస్తూ గర్వముతో ఆయన చెబుతూ ఉన్నారు, వీరే నా తల్లి, వీరే నా సహోదరులు, వీరే నా శిష్యులు అని చెప్పగలుగుతూ ఉన్నారు. ఆ రీతిగా మన జీవితాలను చూసి కానీ, మన కుటుంబాలను చూసి కానీ, మన విశ్వాసాన్ని చూసి కానీ దేవుడు చెప్పగలడా, లేక ఆ రీతిగా చెప్పేటువంటి విధంగా మన జీవితాలు ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకసారి ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి. నేను నిజంగానే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా, క్రైస్తవ విలువలు కలిగి జీవిస్తూ ఉన్నానా, లేక నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానా? ఏదో దేవాలయానికి వెళ్ళాలి కాబట్టి వెళుతూ ఉన్నాను, విశ్వసించాలి కాబట్టి విశ్వసిస్తూ ఉన్నాను అన్నటువంటి ధోరణిలో మనం జీవిస్తున్నామా అనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడు ఈ ఆధ్యాత్మిక కుటుంబములో సభ్యుడయ్యేటువంటి భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఒక నియమమును ఆయన పెడుతూ ఉన్నాడు. ఏమిటి అది అంటే, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబములో అదే విధముగా నాతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. అందుకు ఆ ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే దేవుని యొక్క వాక్కుకు లోబడి జీవించడం, అనగా క్రీస్తు ప్రభుకి లోబడి జీవించడము. అదే విధముగా తండ్రి యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని మనం రక్షకుడిగా అంగీకరించాలి. అదే దేవుడు కోరుకునేటువంటిది, అదే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడము. అదే విధముగా ప్రతి క్రైస్తవుడు కూడా
మన సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజముగా నా కుటుంబ సభ్యులుగా నేను వారితో ఉంటూ ఉన్నానా లేదా అన్నటువంటిది ఆలోచన చేయాలి. మన తోటి వారితో మనం సఖ్యత కలిగి జీవించకపోతే గనక, ప్రేమ కలిగి జీవించలేకపోతే గనక ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులుగా మనము మెలగలేము అని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని మీద ప్రేమ ఉన్నది అని చెబుతూ మన తోటి వారిని ద్వేషిస్తే గనక నామకార్థపు క్రైస్తవ జీవితం అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. యాకోబు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవం అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము దేవుని యందు ఉన్నది అని చెప్పుకున్నట్లయితే కనుక మన తోటి వారిని కూడా మనం ప్రేమించాలి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులుగా మనం ఉండాలని చెబుతూ ఉన్నాడు. ఆయన గర్వపడేటువంటి విధంగా మన క్రైస్తవ జీవితం ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడువును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలనైనా. ప్రభువా, నేను నీతో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగేటువంటి కృపను నాకు దయచేయమని అడుగుచున్నాను. నా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని చూసి ప్రభువా, మీరు గర్వపడేటువంటి విధముగా నా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మీరు మార్చమని అడుగుచున్నాము. అదే విధముగా నీ యొక్క చిత్తానికి లోబడి జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాము. మా తోటి వారిని ప్రేమించేటువంటి మంచి మనసులను మాకు ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.